స్టార్ట్ చేసాం. మన హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే ముందు పెన్నును మనము కదలకోకుండా బాగా గ్రిప్పుగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం ఇట్లా రాయకోకుండా రాసేటప్పుడు ఈ ముక్క తిక్కు నన్ను కూడా చూడండి లాంగ్ లేకపో ఇట్లా రాయకూడదు. మనము ఇట్లా పుస్తకాన్ని ఇట్లా పెట్టేసి సైడ్కి పెట్టేసి ఈ ముక్కను చూస్తూ రాయాలి. చక్కగా రాస్తే ఆ ముక్క ఎట్లా పోతుందో మనకు తెలియదు. ఈ ముక్క ఎక్కడ పోతుంది అనేది మనం గమనిస్తే అది మనకు అక్షరాలు అప్పుడే బాగా వస్తాయి. ముఖ్యమైనది ఈ ముక్క ఎక్కడ వెళ్తుంది, ఈ ముక్క ఏ అక్షరం దగ్గర ఉంది, ఎటు వెళ్తుంది, సున్నా కాటి మళ్ళీ సున్నాకి వెళ్తుందా, పక్కకి వెళ్తుందా, బాగా మనము ఈ ముక్కను గమనిస్తే సగం హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ముఖ్యంగా మనము ముక్కను గమనించాలి. అలాగే రెండో పాయింట్ వచ్చేసి ఇలా లైన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫోర్రూలు కాకుండా లైన్స్ నోట్స్లోనే తీసుకోవాలి దగ్గరికి. ఈ లైన్స్ నోట్స్లో మనము ఈ అర్థం కన్నా తక్కువలోనే రైటింగ్ రాయాలి. ఇది హాఫ్ అనుకుంటే హాఫ్ కన్నా తక్కువ దగ్గరనే లైన్ వేసుకోవాలి. ఇది మొత్తం ఇదైతే హాఫ్ అనుకో, హాఫ్ కన్నా తక్కువలోనే మన అక్షరాలను మొదలు పెట్టాలన్నమాట, రాయాలి. హైట్ ఇంతకన్నా ఎక్కువ పోనీకూడదు. ఒక ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అయితే మనం చూసుకుంటే ఫస్ట్ ఏ ఉంది, ఏ తీసుకున్నాం. ఏ ఈ హైట్ మన కింద ఖచ్చితంగా సున్నాను తగలాలి, పైన కూడా దానికన్నా అంతకన్నా హైట్ ఎక్కువ పోనీకూడదు. కొన్ని 2 రోజులు అక్షరాలను కొంచెం రుద్దుతా కూడా రాయాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు. అయితే సున్నా రాసేటప్పుడు కొందరు ఈ ఆకారము, కొందరు ఈ ఆకారము, ఎట్లా అంటే అట్లా కాకుండా అట్లా రాయకూడదు అనమాట. ఖచ్చితంగా దీన్ని గుండ్రంగా పెట్టేసి దీనికి ఎక్కువ లెంత్ లేకుండా చిన్నది అట్లా, ఈ యొక్క సున్నాకు చిన్నది అట్లా తోక మాదిరి, పైన తోక లేకుండా కింద అట్లా ఇంత ఎక్కువ ఇట్లా ఇస్తుంటారు. అట్లా కూడా ఇవ్వకోకుండా కనపచ్చి కనపరాని అట్లా ఊరికి అట్లా గీత అంటే చాలు. అట్లా గీత అన్నా సరిపోతుంది, లేదా అట్లా చిన్న అక్షరం అన్నా సరిపోతుంది. ఇట్లా అనాలి. ఇట్లా అన్నిన తర్వాత నెక్స్ట్ అక్షరం రాసేది కూడా ఈ అక్షరము ఎంత సైజు ఉంటుందో అంతే రాయాలి. ఇంకొకటి సున్నా రాస్తున్నాం కదా, హైట్ ఎక్కువ బట్టి ఇట్లా రాయకూడదు. ఇట్లా ఎంత హైట్ ఉంటుందో ఇట్లనే హైట్ ఎంత ఉంటుందో, పొడవు ఎంత ఉంటుందో ఇట్లా ఈ ఎడల్పు కూడా అంతే ఉండాలి. ఇది ఎంత పైకి ఎంత కిందికి వస్తే ఈ దూరం కూడా అంతే పోవాలి అన్నమాట. మొత్తానికి రౌండ్గా రావాలి అన్నమాట. ఇలా ఏ ఇట్లా రాసేటప్పుడు ఈ కింద లైన్ మీద ఎలా ఖచ్చితంగా ఉంటున్నామో దీని హైట్ కూడా ఎక్కువ వెళ్ళకూడదు. ఈ అన్ని అక్షరాల హైట్ ఒకటే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా బి విషయానికి వస్తాం. బీలో ఏం చేస్తారంటే చాలామంది ముందు ఒక లైన్ గీసుకోండి. ఈ బి రాసేటప్పుడు ఈ బీని రాసి దీని చిన్న సున్నా కానీ రాసి అర్ధ సున్నా కానీ ఇట్లా రాస్తుంటారు. అట్లా రాయకోకుండా ఇట్లాగా మనం ఏ గదా రౌండ్గా పెట్టింటే బీకి కూడా మన సున్నాను రౌండ్గా పెట్టాలి. బి అక్షరం పైకి ఉంటుంది కాబట్టి పైకి పెట్టాలి. ఈ సైజే పెట్టాలి. ఈ కింద ఇదే తగలాలి, పైన ఇదే హైటే ఉండాలి. ఈ అక్షరానికి వచ్చేసి సున్నా కూడా పూర్తి సున్నా రాయాలి. అట్లా అర్ధ సున్నాలు రాయకూడదు. కాబట్టి బీని కూడా మనం లైన్ చక్కగా వేసుకొని ఇదే హైట్ మెయింటైన్ చేయాలి. బి ఇట్లా అక్షరానికి కూడా మనం అక్షరాన్ని తగిలేయకూడదు. కొంచెం సేమ్ డిస్టెన్స్ ఉండాలి. ఎక్కువ డిస్టెన్స్లు ఉండకూడదు, అట్లని తక్కువ డిస్టెన్స్ ఉండకూడదు. ఆ తర్వాత సి విషయానికి వస్తే సి కొందరు ఇట్లా రాసంటే ఇట్లా రాసి ఇట్లా సొట్టగా రాసి ఇట్లా రాసి కొందరు ఇది ఎక్కువ ముందు స్టార్ట్ చేస్తారు, ఇక్కడ ఆపేస్తారు. కొందరు పైన తక్కువ స్టార్ట్ చేస్తారు, ముందుకు కొనిస్తారు. అట్లా కాకోకుండా అర్ధ సున్నా మాదిరి ఖచ్చితంగా రానియాలి. అర్ధ సున్నా కన్నా కొంచెం ఎక్కువ పెట్టాలి అంతే. సి దీన్ని కూడా మిగతా అక్షరాల హైటే పెట్టాలి. ఎక్కువ హైట్ రాకూడదు, తక్కువ హైట్ రాకూడదు. కాబట్టి ఈ సి రాని కూడా కొంచెం ఎక్కువగా అర్ధ సున్నా కన్నా కొంచెం ఎక్కువ ఉంచాలన్నమాట. ఇట్లా ప్రతి అక్షరాన్ని 3 సార్లు రాస్తే కొంచెం బాగా గుర్తుంటుందని కానీ 3 సార్లు రాస్తున్నాను అన్నమాట. అలాగే ఈ యొక్క పదం మాదిరి నెక్స్ట్ దానిలో కొంచెం ఎక్స్ట్రా గ్యాప్, దీనిలో కన్నా ఈ యొక్క పదం మాదిరి కనపచ్చేట్టు కొంచెం అక్షరం వేరు కదా, కొంచెం ఎక్కువ గ్యాప్ పెట్టుకోవాలి. డీకి అంతే, ఇలా బీకి చెప్పాం కదా, అలాగే బాగా చక్కగా గీటు గీసుకొని దీనికి కూడా అర్ధ సున్నాలు కాకోకుండా
ఇట్లా పెట్టి ఇట్లా కిందికి పెడతారు, పైకి పెడతారు, ఇట్లా లేకుండా ఖచ్చితంగా ఇదే హైట్తో మనకు అదే సైజులో సున్నా చుట్టాలి. అట్లా రాస్తే కనుక మనకు అన్నీ ఒకటే సైజు ఉంటే కనుక మనకు అక్షరాలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఈయన కూడా చాలామంది ఈడ పెద్దగా పెట్టడము, ఇది ఈయన స్టాప్ చేయడము, లేదా ఎక్కువ ముందుకు పోనీయడము అట్లా చేస్తుంటారు. ఇది ఇట్లా ఎక్కువ తోకలు రానియడము, ఇట్లా తోకలు రానియడం అట్లా చేస్తుంటారు. అవన్నీ లేకోకుండా ఫస్ట్ దీంట్లోనే ఇంకా సగాన్ని తగ్గించి అట్లా గీటు గీసుకొని ఈ గీటు మీద మళ్ళీ మనం సున్నా చుట్టాలి. ఇట్లా గీటు గీసుకొని దాని మీద నుంచి సున్నా చుట్టాలి. ఇవి కూడా కింద లైన్ను ఖచ్చితంగా ముక్క తిక్కు చూస్తా రాయాలన్నమాట. అది లైన్ కిందకి పోతుంది, పైకి పోతుంది తెలుస్తుంది. స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఈ హైట్ చూసుకొని స్టార్ట్ చేసినామనుకో నీకు ఖచ్చితంగా అదే హైట్ వస్తాయన్నమాట. అది ఈ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎఫ్ అంతే. ఎఫ్ను కూడా మనం ఏం చేయాలంటే పైనుంచి స్టార్ట్ చేసి చక్కగా కిందికి లైన్ రాయాలి. రాసిన తర్వాత ఈ అక్షరాలు ఏ హైట్ ఉంటాయో అదే హైట్లోనే మనం గీత గీయాలి. కొందరు ఇటు కింద గీయడం కానీ లేదంటే పైన గీయడం కానీ చేస్తుంటారు. అట్లా కాకుండా మిగతా అక్షరాలు ఏ హైట్లో ఉంటాయో ఆ హైట్లోనే మనము గీత గీయాలన్నమాట. ఇదే హైట్లో గీయడం వల్ల మనకు చూడ్డానికి అక్షరాలు బాగా వస్తాయి. ఇదే హైట్లో గీయాలి. అయితే జీ చాలామంది చాలా రకాలు రాస్తారు. మామూలుగా నేను ఎక్కువ పిల్లలు చెప్పిన సైజ్ అయితే ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్నే రాయకూడదు. నోట్స్లో ఎక్కడన్నా రాని ఒక 10 రోజులు అన్ని స్మాల్ లెటర్స్ని రాయడమే నేర్చుకోవాలి అన్నమాట. దగ్గరికి బాగా వస్తుంది. ఈ జీ ఉందనుకోండి, దీనికి కూడా సున్నానే చుట్టడమే. ఇదే సైజులో జీ ఈ ఏకి ఎంత సున్నా పెట్టినామో దీనికి అంతనే పెట్టుకొని దీన్ని చక్కగా కిందికి రానిచ్చి ఇది మళ్ళీ జీరో మాదిరి గుండ్రంగా రానియాలి. నిదానంగా రాసిస్తే 2 రోజులు నిదానంగా రాస్తే మళ్ళీ మనం స్పీడ్గా రాసినా కూడా బాగా వస్తాయన్నమాట. ఇలా రానియాలి. నెక్స్ట్ అలాగే ఇంకొకసారి జీ రాస్తాం. ఇదే అన్నిటికీ ఒకటే సైజు మెయింటైన్ చేస్తే అవే చూడడానికి చాలా బాగుంటాయి. ఇంకొక జీ రాస్తాం. ఇదే సైజు పెట్టి ఒకటే సైజు మనము దానిలో ఉంచేసి కిందికి తీసుకురావడం, మూలగా తిప్పడం, సున్నా మాదిరి తిప్పడం. అది జీ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత హెచ్ కూడా కొందరు ఏం చేస్తారంటే ఇట్లా ఎక్కువ కానీ ఇట్లా హెచ్ పెడతారు. ఇట్లా హెచ్ పెట్టి ఇది చిన్నది కానీ లేదా పెద్దది కానీ ఇట్లా పెడతారు. ఈ హైట్ కూడా ఒకటే ఉండాలన్నమాట. ఇది కూడా కింద సున్నా మాదిరి రావాలి, అర్ధ సున్నా మాదిరి రావాలి. ఇట్లా గీటు గీసి ఈ గీటు గీసిన తర్వాత ఇది కూడా దీని హైట్లోనే సున్నా మాదిరి రాయాలి. బాగా అర్ధ సున్నా మాదిరి ఇట్లా రానియాల. ఇంకా మనం పైన హెచ్చును ఇట్లా పైన అనుభవపూర్వకంగా పైన కొంచెం బెండ్ కూడా చేసుకోవచ్చు. కొత్తలో అంత ఏం అవసరం లేదనమాట. హెచ్ అంటే ఇట్లాగే నేర్చుకున్నా సరిపోతుంది. ఈ హెచ్ కూడా ఈ సున్నాలు అయితే ఒకటే హైట్లోనే వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగా హెచ్ రాసుకుంటాం. ఇవి కూడా ఇక్కడ ఎంత పొడుగు పోతాయో ఇక్కడ ఎంత హైట్లో రాసినామో అంతే పొడుగు కొనియాలి. ఇంకా తర్వాత మామూలే గీట గీయడం, దీనిలో హైట్ రాయటం, పైన చుక్క పెట్టడం. ఇదే హైట్ ఉండాలి. ఈ హైట్ మటుకు మారకూడదు. పైన కింద అంటే లైన్ ఉంటే తెలుస్తుంది, కానీ పైన మనం ముందు దాన్ని చూసుకొని అదే హైట్లో పెట్టేయాలి వీటిని కూడా. ఇంకా జే కూడా మన జీ మాదిరే కిందికి ఈ హైట్లోనే స్టార్ట్ చేయాలి. జేని కూడా ఇదే హైట్లో స్టార్ట్ చేసి కిందికి రానిచ్చి దీనికి సున్నా చుట్టుకోవాలి. ఇది ఇంకొంచెం సున్నా ఇంకొకరో పెద్దది చుట్టాలి. ఇట్లా చుట్టాలి. ఇట్లా ఎందుకు కిందికి వచ్చింది అని అనుకోకూడదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అవే వస్తాయి అన్నమాట. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్లా కిందికి రానియాలి. తర్వాత మనకు
ఎట్లా రాయాలనేది మనకు ఒక అనుభవం తర్వాత వేరే విధంగా వస్తుంది రైటింగ్. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా చేయాలి. ఇలా రాసిన తర్వాత ఈ లైన్ ఇసిపెట్టి మళ్ళీ లైన్ మార్క్స్ లైన్ టిక్ పెట్టుకొని ఇలాగ ప్రాక్టీస్ చేయాలి. చేస్తున్నప్పుడు కరెక్ట్గా దానిపైనే హైటు ఇలాగే రాసుకోవాలి. ఇట్లా ప్రాక్టీస్ చేయాలన్నమాట నిదానంగా. మనం చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకొని పైన అక్షరాలను చూస్తూ ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కరోజు ప్రాక్టీస్ చేసినా కూడా మొత్తం హ్యాండ్ రైటింగ్ అంతా మారిపోతుంది. ఇలా ఒక 2-3 పేజీలు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ భాగంలో మిగతా అక్షరాలు కూడా ఎలా రాయాలో చూస్తాం. థ్యాంక్ యూ.